ఇంకో హాంటెడ్ గా అయితే నైట్ పూట ఇక్కడ ఎవరో స్టే చేస్తాను అనమాట. మజాక్ చేయకన్నా మనం ఇవ్వలేడు మన దగ్గర. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్లు ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈ రోజు ఏబుల్ అయితే మేము ఒక పాడుబడిన బంగ్లాని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతాం. గైస్ రీసెంట్లీ అయితే ఒక 20 years బ్యాక్ అయితే ఇక్కడ దీనైతే స్టిల్ వర్కింగ్ లో అయితే ఉన్నది బంగ్లా అయితే. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే బంగ్లాలో అయితే ఎవరు లేరు. పాడుబడిన ఇల్లు అయితే అలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే దీనైతే ఎక్స్ప్లోర్ అయితే చేసి అయితే చూపిస్తాను. ఏమైనా ఉన్నాయి, ఇంకా ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి, అట్లనే వదిలేసిపోయినని చూపిస్తాను. వీడియో అయితే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి వీడియో అంటే లైక్ చేసుకొని ఛానల్ కొత్త వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం పదండి. గైస్ ముందుగా వీడియో చేసి టైంలో అయితే బ్రెయిన్ అయితే హెవీగా అయితే పడుతుంది. అయినా వీడియోని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం మేము ఏమేమి ఉన్నాయన్న బంగాళ. ముందుగా అయితే మేము ఏదే టైప్ అయితే మొత్తం అయితే ఎటు చూసిన అయితే పొదలవుతున్నాయి. ఇంకో కొంచెం లోపలికి అయితే వెళ్ళి అయితే ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. ముందరికి వచ్చిన తర్వాత మాకైతే ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. చిన్నగా అయితే ఉంది. మెయిన్ ఇల్లు అయితే మనకైతే కొంచెం ముందరైతే ఉంటుంది. ఇప్పుడైతే చిన్న ఇల్లు అయితే చూపించి అన్ని ఏమేమి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. రైస్ ఇక్కడికి వచ్చాక దీనికైతే తలుపులు అవన్నీ ఏమైతే లేవు. ఓన్లీ అయితే ఖాళీ అయితే ఉంది. ముందర ఎంట్రెన్స్ లో చూసుకున్నట్టయితే మనకైతే ఒక కొలంటీ అవుతున్నది. ఒక బిందెలు అయితే వాటర్ అయితే స్టోర్ చేస్తారు కదా, సేమ్ అదే పాతకాలంలో ఉండేది. చూసుకున్నట్టయితే మనం పాతకాలంలో అయితే తయారైతే ఇస్తుంది సేమ్ అదే విధంగా అయితే ఉంది. కానీ ఇదైతే మొత్తం అయితే స్టీల్ మొత్తం రాయితోనే అయితే ఉన్నది. ఇంకో కొంచెం లోపలికి అయితే వెళ్ళి ఇంట్లో ఏమున్నదో చూసేద్దాము. నిజంగా ఏమైనా ఉంటే ఎట్లా చూద్దాం. సౌండ్ చేసుకుంటావు రేంజ్కి తప్పించుకున్నాం అక్కడికి. గాయస్ లోపలికి అయితే వచ్చినట్టయితే మనకైతే ఏం లేవు. ఓన్లీ సిమెంట్ బాక్సాలు అయితే ఉన్నాయి, సెల్ఫ్ లైన్లు ఉన్నాయి. అంటే ఇంతకు ముందుగా అయితే ఇల్లు ఎవరైనా అయితే ఉండి కుటుంబం అయితే ఉన్నట్టున్నది. అట్లా మొత్తం ఇల్లు సేమ్ ఇల్లు తీర ఉంది హ్యాస్ డేస్. ఇంకా కొంచెం లోపలికి అయితే చూసుకుంటే పక్క కొట్టు ఉన్నది. ఆ పక్క అయితే చూసుకున్నైతే అది బాత్రూమ్ అయితే ఉన్నది. ఇంకో కొంచెం ముందరికి అయితే వెళ్తే ఇంకో రూమ్ ఉంటుంది. అలాగే ఇంకొంచెం ముందరికి అయితే ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. దాని అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడైతే మేము అయితే ఇల్లునైతే చూసినాం. అండి అయితే ఏమైతే హ్యాజ్ ఏం లేవు ఇంట్లో, వంటిన సామాన్లు కూడా అయితే ఏమైతే లేవు. ఇంకో కొంచెం లోపలికి అయితే ఒక ఇల్లు అవుతున్నది. దాని మీద చూపిస్తాను ఇప్పుడు. అయితే ఇక్కడ చూసుకున్నట్టు ఇంకో ఇల్లు అవుతున్నది. లోపలైతే ఇట్లా మొత్తం హాల్ తీర అవుతున్నది. లోపల ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకోటి సంతృప్తి అయితే మనకైతే ఒక గెస్ట్ హౌస్ మెయిన్ అయితే ఎదురవుతున్నది. దీంట్లో వంట చేసుకునేట్టు అవుతున్నారు. ఇకైతే చూసుకున్నట్టు మొత్తం పొత్తరాలు అవుతున్నది. మొత్తం మస్టిబుక్ మొత్తం అయితే ఉన్నది. ఇకైతే మన ప్రేమకులు అయితే ప్రియా మేలాక్షులు అట్లనే అవుతున్నది. లవ్ సింబల్ అయితే ఇంకా అటు సైడ్ తీసుకున్నట్టయితే లోపల అయితే ఇంకోటి వాటర్ పూల్ తినేది ఉన్నది. అయితే మనకైతే ఓన్లీ అయితే స్విమ్మింగ్ పూల్ అయితే ఉన్నది. కొన్ని వాటర్ అయితే ఉన్నది చిన్న, అంటే ఇట్లా బాతులు అవి వదలడానికి అయితే ఉన్నట్టున్నది. ఇది కూడా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసినాం కదా. దీని పక్కన అయితే ఒక రూమ్ అయితే వచ్చినది. దాంట్లో ఏమేమితున్నది అయితే చూసేదాన్ని ఇప్పుడు. బయట అయితే వర్షం అయితే పొట్టు ఓడుతుంది. హెవీగా మొత్తం అయితే వచ్చిపోయినాము. ఇంకా అయితే ఇంకో రూమ్ అయితే ఉన్నది ఇట్లా సైడ్. అది బాత్రూమ్ అనుకుంటా. చిన్నగా అయితే ఉన్నది దాంట్లో కూడా. కానీ అట్లయితే ఏమైతే ఇంకా కట్టలేదు అట్లనే. ఇక్కడ కట్టే అయితే ఉద్దేశం అట్లనే. ఇంకా ఇతరులు రూమ్ ఉందని చెప్పారు కదా, ఆ రూమ్లోకి అయితే ఒకసారి వెళ్ళైతే ఏముందో చూసేదాము. వాటర్ పొట్టు వరకు మొత్తం లోపల ఏమి ఉన్నట్టున్నది రా. కేర్ఫుల్లీ చూసుకోవాలి. గాయస్ లోపల చూసుకుంటే హాంటెడ్ అవుతున్నది. అయితే మిగతా రూమ్లలో చూసుకున్నట్టయితే ఈ రూమ్ అయితే కొంచెం ఎంతో ఘోరంగా అవుతున్నది. లోపల ఏమో అవసరమా చూడు ఫస్ట్ గాయస్ చూసుకున్నట్టయితే ఇంకో హాంటెడ్గా అవుతున్నది. లోపల అయితే మొత్తం మట్టి బొగ్గు మొత్తం మారిపోయింది. రూమ్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే గ్యాప్ కట్ అవుతున్నది. ఉన్నది ఏముంది బట్టలోనే ఎవరు అట్లయితే అవసరమా తీసుకు చూపెట్టు. అవుతుంది గాయస్ లోపలైతే బట్టలు అయితే ఉన్నాయి సేమ్ అదే విధంగా. ఇల్లు చూసుకున్నైతే మస్తు హాంటెడ్గా అవుతుంది. ఇక్కడ సెల్ఫ్ చూసుకున్నట్టయితే ఎవరు బట్టలు అవుతున్నాయి. అంటే నైట్ పూట ఇక్కడ ఎవరో స్టే చేస్తారు అనమాట. పొద్దున వెళ్ళిపోదాం అనుకుంటారు. గాయస్ మన మెయిన్ గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే అన్నిట్లకన్నా బ్యూటిఫుల్ ఉందంటే ఇదే. ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని స్విమ్మింగ్ పూల్ తీరు ఉన్నాయి. సేమ్ అదే విధంగా అయితే కొన్ని రూమ్ అయితే వచ్చిందిగా. ఒకసారి లోపలికి అయితే వెళ్ళైతే ఏమున్నాయో చూసేద్దాం. నిన్న కూడా మనమైతే మెయిన్గా అయితే పెద్ద ఇల్లు తీరికి అయితే వచ్చాం కదా. ఇంట్లో ఇప్పుడు ఏమున్నాయో చూసేద్దాం ఒకసారి.
ఇక్కడైతే మనం మెయిన్ ఎంట్రెన్స్ తో చూసుకున్నట్టయితే ఒకటి అయితే ఉన్నది ఉపర్ ఎన్మతి కేంద్ర వికారాబాద్ పట్టిక వస్తువులు పేర్లు సిమెంట్ ఇటుకలు దంతేలు ఆర్టీసీ దర్వాజలు అంటే ఇది అంటే ప్రభుత్వంది ఇట్లా ఇటుకలు సిమెంట్లు అవి ఇచ్చేది అనుకుంటా అట్లనే దీన్ని కట్టేసినారు వికారాబాద్లో అప్పుడైతే మెయిన్ రోడ్ ఉంటుంది కాబట్టి మొత్తం క్లీన్ చేసినట్టు అప్పుడు ఇక్కడ ఇప్పుడు మెయింటెనెన్స్ లేక దీనైతే మొత్తం అయితే చెట్లు అన్నీ పెరిగిపోయినాయి ఒకసారి లోపలికి అయితే వెళ్ళి ఏముందో చూసిద్దాము గైస్ మెయిన్గా అయితే లోపలికి అయితే చూసుకున్నట్టయితే మనకైతే ఒక ఇల్లు అయితే ఉన్నది ఇల్లు చూసుకున్నట్టే మొత్తం బెడ్ కండిషన్ అయితే ఉన్నది ఇదైతే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నట్టు మేము ఒక ఫ్యామిలీ అయితే సంసారం అయితే ఏదో ఇక్కడ చూసుకున్నట్టే మొత్తం అయితే బ్లాక్ గా బొమ్మలు అయితే ఒక బొమ్మ అయితే బ్లాక్ అయితే రాస్తుంది ఎవరో ఆలోచన విశేషంలో దొరుకుతారు మొత్తం అయితే గలీజ్ మొత్తం గలీజ్ ఉన్నది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఏం లేదు స్లాబ్ పైన వస్తుంది ఏ హైలైట్ ఉన్నది ఇక్కడ పక్క చూసుకుంటే గలీజ్ అవుతుంది ఇంకా పక్కకి అయితే ఇంకో రూమ్ అయితే ఉన్నది అది కూడా ఏం యూజ్ చేస్తారో మరి తెలియదు మెయిన్ అయితే సిమెంట్ యూజ్ చేసినట్టు దానికి కూడా యువత రూమ్ లో అయితే చూసుకుంటే ఇంకా ఒక చిన్న రూమ్ అయితే ఉంది ఈ రూమ్ కూడా అయితే చూసుకునేది ఏమో ఇంకేంది మన కొన్ని ఐటమ్స్ అయితే స్టోర్ చేసుకున్నట్టున్నది ఈ రూమ్ కూడా అయితే ఉన్నది కానీ తాగోతలు వచ్చి మొత్తం గలీజ్ అయితే చేసినారు కోటర్స్ చేస్తారు మరి పేర్ల మీద గలీజ్ పేర్లు అయితే రాశారు ఏమైతే ఉన్నది ఆ రూమ్ అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం మనం కూడా ఇంకో రూమ్ అయితే చూపించిన కదా ఆ రూమ్ లో అయితే మొత్తం అయితే సీతావళ చెట్టు అయితే మొత్తం బ్లాక్ అయితే మొత్తం అయితే వేసేసింది సో లోపలికి అయితే వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం అన్న కూడా మజాక్ చేయకన్నా మనం ఇవ్వలేడు మన దగ్గర రూమ్ లోకి అయితే పోతున్నాము మొత్తం అయితే అంటి పెట్టినట్టు మొత్తం రిస్కీ అవుతున్నది వెళ్ళిపోతాము ఈ రూమ్ లో చూపించిన కానీ ఈ రూమ్ అయితే చాలా డేంజర్గా అవుతున్నది వెళ్దాం రోడ్ పైకి కదా వచ్చేసి ఉండరా మేము ఉన్నారా నిజంగా ఉన్నారా అన్న గ్యాస్ ఆ రూమ్లో అయితే ఏమో తెల్ల అయితే ఉన్నట్టున్నది కానీ ఇట్లా కిచెన్ వైపు అయితే ఇట్లా గ్యాస్ కట్టి తిరుగుతున్నది ఆ నిజంగా అయితే ఏమో తెల్లగా అయితే ఉన్నది మొత్తం అంటి పెట్టేసిన తీరు ఉన్నది అక్కడైతే మేమైతే వెళ్తలేము ఆ రూమ్లోకి అయితే ఆ మిగతా రూమ్ చూసినా కానీ నార్మల్గా అయితే ఉన్నాయి కానీ వీడియో అందులో అయితే కొంచెం డేంజర్ అవుతున్నది ఇక్కడ చూసుకుంటే మనకైతే నార్మల్గా ఇంకేమో ఇళ్ళ తీరు అయితే కట్టేస్తున్నారు సామ్లాక్ గోడ అయితే కన్స్ట్రక్షన్ చేసి అయితే ఆపేశారు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చినట్టయితే వీడియో వెంటనే లైక్ చేసుకోండి ఛానల్ కొత్త వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా ఈ వీడియో ఇట్లా అవుతుంది అనుకోలేదు లాస్ట్ రూమ్లో అయితే ఏమో డేంజర్గా అయితే ఉన్నది నిజంగా గోడకి తెల్ల ఉంది నుంచి అయితే వెళ్తున్నాము